హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్సెటర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. ఓకే, సో మనం 12 మైనింగ్ యాప్స్ చేస్తున్నాం కదండి. అందులో ఇంటర్లింక్ లో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను. అదేంటంటే ITLX అనే వాలెట్ వాళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేశారు 4.0 అన్నది. సో ఆ వాలెట్ యూజ్ చేయడం వల్ల మనకి ITLG కాయిన్స్ మనం ఏవైతే మైన్ చేసామో అవి వెరిఫైడ్ ITLG కింద కన్వర్ట్ అయ్యి మనకి విత్డ్రాల్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో నేను కంప్లీట్ గా ITLX వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే ఎక్కడ రెఫరల్ కోడ్ అనేది యూస్ చేస్తే మనకి కమిషన్ అనేది ఎర్న్ అవుతుంది అన్నది చూపిస్తాను. అలాగే ITLX వాలెట్ లో స్వాప్స్ ఎలా చేయాలి, ట్రాన్స్ఫర్స్ ఎలా చేయాలి అన్నది చూపిస్తాను. అలాగే మనకి మన దగ్గర ఎన్ని కాయిన్స్, లక్షల కాయిన్లు ఉన్నా, వేల కాయిన్లు ఉన్నా, లేదా కోట్ల కాయిన్లు ఉన్నా ITLG కాయిన్స్ HCS 0 ఉంటే మీకు ఒక్క కాయిన్ కూడా వాళ్ళు రిలీజ్ చేయరనమాట. సో అన్నిటికీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే HCS అంటే హ్యూమన్ క్రెడిట్ స్కోర్. ఈ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలి అన్నది మీకు ఈ వీడియోలో కంప్లీట్ గా చూపిస్తాను. సో ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వీడియో చూడండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ అలాగే ట్విట్టర్ ఫాలో అవ్వండి ఫర్ రియల్ టైమ్ అప్డేట్స్. ఓకే, సో వీడియోలోకి వెళ్ళిపోదాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫస్ట్ చూద్దాం. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఫస్ట్ ప్లే స్టోర్ కి వెళ్ళండి. ప్లే స్టోర్ కి వెళ్తే మీకు యాప్ అనేది అప్డేట్ అడుగుతుంది. ఒకవేళ అప్డేట్ అయిపోతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యాక మీకు ఇక్కడ వెరిఫైడ్ ITLG అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ కింద చూడండి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అని ఉంది కదా, చెక్ హియర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అన్లాక్ నవ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్రియేట్ న్యూ వాలెట్ అని వస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 6 డిజిట్ పాస్కోడ్ అయితే సెట్ చేసుకోండి. మళ్ళీ దాన్నే రీఎంటర్ చేయండి. ఓకే, చాలా ఈజీ అండి. కంప్లీట్ గా మీ ప్రాసెస్ చూడండి. రీఎంటర్ చేయండి మళ్ళీ. సో నెక్స్ట్, సో మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట. సో ఆల్ సెట్ అయిపోయింది. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే మీకు ఇలాగా కనెక్ట్ చేసుకోమంటుంది. మీరు మైనింగ్ చేస్తున్న దానికి ITLX వాలెట్ కనెక్ట్ చేసుకోండి. ఓకే, అంతే, వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్తే ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ మీరు నార్మల్ Web3 వాలెట్ ఎలా వాడతారో అలాగే వాడచ్చు. ఇక్కడ మనం ఏ కాయిన్స్ అయినా సెండ్ రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెండ్ రిసీవ్ చేసుకోవడం వలన మనకి కమిషన్ అనేది వస్తుంది అనమాట. అక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మన Web3 వాలెట్లు, మెటామాస్క్, ట్రస్ట్ వాలెట్ వాడే బదులు ఈ వాలెట్ వాడుకుంటే మనకి కమిషన్ అనేది ఎర్న్ అవుతుంది. సో ఆ కమిషన్ పర్సెంటేజ్ కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. సో ఇలా కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళాక ఇక్కడ మీ రెఫరల్ కోడ్ కనిపిస్తుంది, మీ లింక్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కింద మీ ఫ్రెండ్ లింక్. ఇప్పుడు నా కోడ్ వాడే వాళ్ళు అయితే నా కోడ్ ఇవ్వండి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇది పేస్ట్ చేశాను. సో ఇలాగ పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే నా కోడ్ వాడే వాళ్ళకి మీకు 40% నాకు వస్తుంది కమిషన్, 60% మీకే వచ్చేలాగా నేను సెట్ చేశాను అనమాట. ఇక్కడ పర్సంటేజ్ చూడండి, ఇక్కడ నేను మారుస్తాను. ఇక్కడ చూడండి ఫీచర్స్ లో కూడా 40% నాకు, 60% మీకు వచ్చేలాగా పెట్టాను. అలాగే మీరు ఏ స్వాప్ చేసినా 40% నాకు వస్తుంది, 60% మీకే వచ్చేలాగా నేను సెట్ చేశాను అనమాట. ఇది వేరే అకౌంట్, బట్ మెయిన్ అకౌంట్ కూడా మీకు చూపిస్తాను. మెయిన్ అకౌంట్ లో కూడా నేను అలాగే సెలెక్ట్ చేశాను. సో స్క్రీన్ పైన మీకు 2 కోడ్స్ ఇచ్చాను. ఆ 2 కోడ్స్ లో మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. 2 కోడ్స్ కూడా 40% నాకు వస్తుంది, 60% మీకు వెళ్తుంది అనమాట, నా కోడ్ యూజ్ చేసిన వాళ్ళకి. సో మీరు పాత యాప్ ఎవరి లింక్ తోనైనా జాయిన్ అవ్వచ్చు, బట్ ITLX వాలెట్ మాత్రం వేరే వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. ఓకే, సో ఇది మీకు వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నదైతే మీకు క్లియర్ గా చూపించానని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ITLX వాలెట్ ఎలా యూజ్ చేయాలి. మీకు ఇప్పుడు ITLX వాడడం అనేది క్లియర్ గా చూపిస్తాను.
ఇక్కడ చూడండి, నేను పైన ఇక్కడ చూస్తే యాప్ వాలెట్ అని ఉంది కదా, సో ఆ వాలెట్లోకి వెళ్ళాను. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ మీకు నార్మల్ వెబ్3 వాలెట్ లాగే కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ట్రస్ట్ వాలెట్ నుంచి కొన్ని అయితే ఇక్కడ పంపిస్తాను అనమాట. సో దీనికన్నా ముందు హెచ్సిఎస్ కోడ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనేది, ఎలా ఇంక్రీజ్ అవుతుంది అన్నది మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మన దగ్గర 1 lakh ITLG కాయిన్స్ ఉన్నా 1 crore ఉన్నా సరే మనకి హెచ్సిఎస్ అనే స్కోర్ 0 ఉంటే మన దగ్గర ITLG కాయిన్స్ అనేవి వెరిఫైడ్ అవ్వవు. మనం వాటిని డాలర్స్ కింద కన్వర్ట్ చేసుకోవడం అవ్వదు అనమాట. ఓన్లీ మన హెచ్సిఎస్ స్కోర్ ఎలా పెంచుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ 2 ways ఉంటాయి. ఫస్ట్ ఒకటి ఇంటర్లింక్ మైనింగ్ యాప్ లో మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలి. అదేంటంటే ఎవ్రీ 3 hours మనకు మైనింగ్ సైకిల్ వస్తుంది కదా. సో ప్రతి మైనింగ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇది ఒకటి, అట్లీస్ట్ 1 చేయాలి. అసలు 2 days వరకు చేయకపోతే బర్నింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. 14 days అసలు దాన్ని యాప్ ఓపెన్ చేయకపోతే మీ యాప్ అనేది పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో అందరూ ఎవరైతే సిన్సియర్ గా చేయాలి, మనీ ఎంతో కొంత ఎర్న్ చేయాలి అని అనుకున్న వాళ్ళు డైలీ మైన్ చేయండి. అట్లీస్ట్ 1 cycle అయినా, అంటే 3 hours ఒకసారి చేయండి. 6 cycles ఉంటాయి. 6 cycles చేయకపోయినా అట్లీస్ట్ 1 or 2 అయినా చేయడానికి ట్రై చేయండి. అలాగే సెక్యూరిటీ మైనింగ్ అయితే గ్రూప్ లో జాయిన్ అవ్వండి. దానివల్ల కూడా మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది వస్తుంది అనమాట, పెరుగుతుంది అనమాట. సో నా డిస్క్రిప్షన్ లో పెడతాను. అలాగే మన టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి మీ కోడ్ కానీ అందులో పెట్టారంటే నేను ఇన్విటేషన్ లింక్ పంపిస్తాను, దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, అలాగే మీకు మీరు యాప్లోకి వెళ్ళారంటే యాప్లో ఎకో సిస్టమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన గేమ్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇలా గేమ్స్ ఉన్నాయి కదా. సో ఈ గేమ్స్ అన్ని ప్లే చేయాలి. ఈ గేమ్స్ అన్ని ప్లే చేయడం వల్ల కూడా మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ పాయింట్, అలాగే మీరు వేరే వాళ్ళని ఇన్వైట్ చేయడం వల్ల కూడా మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది. అలాగే రోజు ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి చూడండి పైన. ఇక్కడ చూడండి వియత్నాం, బంగ్లాదేశ్, అలాగే ఇండియాది కూడా ఉంది. సో ఇలాగా ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యి గుడ్ మార్నింగ్ అలాగే ఏదో మెసేజెస్ పెడితే మీకు దానివల్ల కూడా, అంటే మీరు యాక్టివ్ గా ఉన్నారని, మీ అకౌంట్ యాక్టివ్ గా ఉందని మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఇది అంతా కూడా మనం మైనింగ్ యాప్ లో చేయాల్సిన పనులు అనమాట. అంటే మనం మైనింగ్ యాప్ లో చేయడం వలన మనకి హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది. అలాగే వాలెట్ లో, నెక్స్ట్ వాలెట్ సెక్షన్కి వెళ్దాం. వాలెట్ లో ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ చూడండి, వాలెట్ లో ఏం చేయాలంటే మీరు ఎంతో కొంత అసెట్స్ అయితే హోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు మైనింగ్ యాప్ లో చేసేదంతా కూడా కంప్లీట్ గా ఫ్రీ అండి. బట్ ITLX వాలెట్ లో చేయాలి అంటే మన దగ్గర కొన్నైనా డాలర్స్ ఉండాలన్నమాట. ఆ డాలర్స్ ని మనం వేరే వాలెట్ నుంచి ITLX వాలెట్ లో హోల్డ్ చేయాలి. అలాగే మనకి వెరిఫైడ్ నుంచి అన్వెరిఫైడ్ నుంచి వెరిఫైడ్ అవుతాయి కదా ITLG కాయిన్స్. ITLG కాయిన్స్ మినిమం 500 అయినా అక్కడ మెయింటైన్ చేసేలాగా మీరు ప్లాన్ చేసుకుంటే మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరగడానికి చాలా అవకాశం ఉందన్నమాట. అలాగే మీరు స్వాప్స్ అనేవి ఎవ్రీ వీక్ కి 3 స్వాప్స్ చేయాలి. అంటే ఒక కాయిన్ నుంచి ఇంకొక కాయిన్స్, ఇప్పుడు BNB నుంచి USDTకి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి, ఎవ్రీ వీక్ 3 times చేయాలన్నమాట. అలాగే ట్రాన్స్ఫర్స్ అంటే ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్కి మీరు ట్రాన్స్ఫర్స్ వీక్లీ 6 times చేస్తే మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే మీకు చూపిస్తాను. ఫ్యూచర్స్ ట్రేడింగ్ అనేది మాక్సిమం బిగినర్స్ అయితే దాని జోలికి వెళ్ళకండి. ఎవరికైతే క్రిప్టో పైన నాలెడ్జ్ ఉంది, మీరు ఫ్యూచర్స్ మార్కెట్ అనేది ఆల్రెడీ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయండి. అది కొంచెం రిస్కీ, ఎందుకంటే లెవరేజ్ ఉంటుంది అనమాట. మనం 10 రూపాయలు పెడితే దాన్ని 100 రూపీస్ లాగా ఇన్వెస్ట్ చేసి మనం ట్రేడ్ చేయొచ్చు. లాస్ అయితే మొత్తం పోతుంది, ప్రాఫిట్ వస్తే దానికి 10 times రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో కొంచెం రిస్కీ. ఓకే, సో అలాగే యాప్ వాలెట్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా
హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు వాలెట్ ఇక్కడ చూస్తారు కదా, వాలెట్లో మీరు స్వాప్ చేసినా మీకు హెచ్సిఎస్ స్కోర్ పెరుగుతుంది. అలాగే ఒక వాలెట్ నుంచి ఇంకో వాలెట్ ట్రాన్స్ఫర్ చేసినా మీకు హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో దీని అంతటికి ముందు ట్రాన్సాక్షన్ చేసే బదులు ఇక్కడ బ్యాకప్ అని ఉంది చూసారా, సో ఇక్కడ బ్యాకప్కి వెళ్ళి మీరు ఇక్కడ సీడ్ ఫ్రైజ్ ఉంటుంది, ఆ సీడ్ ఫ్రైజ్ చాలా జాగ్రత్తగా దాచుకోండి. ఇప్పుడు నేను ట్రస్ట్ వాలెట్ నుంచి ఇక్కడికి కొన్ని కాయిన్స్ అయితే నేను పంపిస్తాను, పంపించి అది ఒక ట్రాన్సాక్షన్ లెక్క అనమాట. సో అలా ట్రాన్సాక్షన్స్ మనం ఎన్నైనా చేయొచ్చు వీక్లీ. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం. ట్రస్ట్ వాలెట్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను మీకు. ఫస్ట్ బిఎన్బి కాయిన్ అయితే ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ బినాన్స్ కాయిన్ అని ఉంది కదా, బిఎన్బి. సో ఇక్కడ రిసీవ్ అడ్రస్ తీసుకోండి. ఈ రిసీవ్ అడ్రస్ తీసుకొని ఇక్కడికి వెళ్ళండి ట్రస్ట్ వాలెట్కి. సో ఇక్కడ ట్రస్ట్ వాలెట్లో మీరు ఇక్కడ చూడండి బిఎన్బి అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా ఈ చివరిలో. సో ఇక్కడ సెండ్, అక్కడ రిసీవ్ అనమాట. సో అక్కడ మనం ఆల్రెడీ కాపీ చేసుకున్నాం కదా, ఆ అడ్రస్ పేస్ట్ చేశాను. ఇక్కడ బిఎన్బి ఒక 100 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఓకే, కొంచెం అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో ఈ ట్రాన్సాక్షన్కి నెట్వర్క్ ఫీ చూడండి 0.08%. మ్యాక్సిమం బిఎన్బిఏ వాడండి, ఇథీరియం వాడకండి. ఇథీరియం చాలా ఎక్కువ ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. బిఎన్బి అండ్ సూయి కూడా చాలా తక్కువ అనమాట, బట్ సూయి ఇంకా ఇంటర్లింక్ యాప్లో లేదు. సో ట్రాన్స్ఫర్ అయితే చేశాను అక్కడ. సో ఇక్కడ రిసీవ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి వచ్చింది, చూసారా బిఎన్బి $0.87 అయితే వచ్చింది. సో అక్కడి నుంచి వెంటనే వచ్చింది చూసారా. సో అలాగే ఇక్కడ నాకు ఐస్ కాయిన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఐస్ కాయిన్స్ ఉన్నాయి కదా. సో ఈ ఐస్ కాయిన్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాను, బట్ అక్కడ ఐస్ కాయిన్ అనేది ఇంకా లేదు కదా. సో కస్టమ్స్ దాంట్లో యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ కాంట్రాక్ట్ అడ్రస్ కావాలి కదా. సో ఇక్కడ చూడండి కాంట్రాక్ట్ అడ్రస్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ అయితే కాపీ చేసుకున్నాను ఐస్ది. కాపీ చేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏదైనా కాయిన్ కావాలి అంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కింద చూడండి యాడ్ ఏ కస్టమ్ కాయిన్ టోకెన్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ బిఎన్బి ఐస్ కాయిన్ అనేది బిఎన్బి పైన మాత్రమే ఉంది ప్రజెంట్. సో ఇక్కడ కాంట్రాక్ట్ అడ్రస్ పెట్టమంది. సో చూడండి కాంట్రాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయగానే ఐస్ అని వచ్చింది చూసారా. సో యాడ్ టోకెన్ అని కొట్టగానే మీకు ఇక్కడ ఐస్ కాయిన్ సింబల్ చూపిస్తుంది చూసారా కనిపిస్తుంది. సో ఇదేనమాట సింపుల్. సేమ్ మన మెటామాస్క్ ట్రస్ట్ వాలెట్ ఎలా వాడతామో అలాగే వాడండి. పాలిగాన్ అయితే ట్రాన్స్ఫర్ చేయకండి, పాలిగాన్ చాలా స్లోగా ఉంది అండ్ రావట్లేదు కూడా. సో మ్యాక్సిమం బిఎన్బిఏ వాడండి, ఇథీరియం అస్సలు చేయకండి. ఇథీరియం ఎందుకంటే చాలా గ్యాస్ ఫీజ్ అవుతుంది. సో ఇక్కడ రిసీవ్ అడ్రస్, ఈ రిసీవ్ అడ్రస్ కాపీ చేసుకోండి. రిసీవ్ అడ్రస్ కాపీ చేసుకొని ఇక్కడ ఐస్ కాయిన్స్ చూడండి, నా దగ్గర 984 కాయిన్స్ ఉన్నాయి. సో అక్కడ నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సెండ్, అక్కడ వాలెట్ అడ్రస్ పేస్ట్ చేశాను. సో మొత్తం ఐస్ కాయిన్స్ అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. సో చూడండి ట్రాన్స్ఫర్ అయితే చేశాను. ప్రాసెసింగ్ అని వస్తుంది ఇక్కడ, ఇక్కడికి వెళ్ళి చూద్దాం. చూడండి వచ్చేసింది. సో చూడండి ఇక్కడ 984 కాయిన్స్ ఐస్ కాయిన్స్ అయితే వచ్చినాయి అనమాట. ఓకే, టోటల్ $3 వర్త్. సో ఇలాగా మనం ఒక వేరే వాలెట్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే
ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ట్రస్ట్ వాలెట్ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ వద్దు అనుకున్నారనుకోండి, ఐస్ కాయిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ అని కొట్టి ఇక్కడ అవతల అడ్రస్ అంటే ఇక్కడ ట్రస్ట్ వాలెట్ లో ఇక్కడ అడ్రస్ బిఎన్బి చైన్ కదా, సో ఇక్కడ రిసీవ్ అడ్రస్ ఉంది కదా, సో ఈ రిసీవ్ అడ్రస్ తీసుకెళ్లి మీరు ఇక్కడ పేస్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. బట్ ఏదైనా చైన్ లో మనం చేయాలి అంటే ఆ చైన్ యొక్క గ్యాస్ ఫీజ్ అయితే ఉండాలి. బిఎన్బి చైన్ తీసుకుంటే బిఎన్బి గ్యాస్ ఫీజ్ అయితే ఉండాలి మస్ట్ అండ్ షూడ్ గా. ఓకే, సో ఇలాగ మీరు ఒక దాని నుంచి ఒక ట్రాన్స్ఫర్ చేస్తే మీకు ఇక్కడ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది, హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇది ట్రాన్స్ఫర్స్. ఇలాంటి ట్రాన్స్ఫర్స్ మీరు వీక్లీ చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ అయినా పర్వాలేదు, వీక్లీ 6 చేయాలి మినిమం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్వాప్స్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ చూడండి వాలెట్ పక్కన ఒక సింబల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్వాప్ అని ఉంటది, అలాగే ఫీచర్స్ అని ఉంటది. స్వాప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇథీరియం మన దగ్గర బిఎన్బి ఉంది, సో బిఎన్బి సెలెక్ట్ చేసుకున్నాను. కింద కూడా బిఎన్బి లోనే అండర్ బిఎన్బి లో ఏ కాయిన్, ఐస్ కాయిన్ ఉంది. సో ఇది స్వాప్ అన్నమాట. సో ఇప్పుడు నేను బిఎన్బి కాయిన్ నుంచి ఐస్ కాయిన్ కొనాలనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్వాప్ చేయాలి. స్వాప్ చేస్తే ఇక్కడ స్వాపింగ్ అయినట్టు అనమాట, అంటే కాయిన్స్ అనేవి పెరుగుతాయి నాకు. సపోజ్ ఇంకా నాకు దగ్గర బిఎన్బి తక్కువ ఉంది, సో బిఎన్బి కొంచెం తెచ్చుకుంటాను మళ్ళీ ట్రస్ట్ వాలెట్ నుంచి. ఇక్కడ రిసీవ్ అడ్రస్ కాపీ, ఈ 155 రూపీస్ కూడా నేను అక్కడ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. సో చూసారా వచ్చేసింది. సో బిఎన్బి నా దగ్గర $2 వర్త్ ఉందన్నమాట. సో ఇక్కడ నేను ఒక స్వాప్ చేసి చూపిస్తాను చూడండి. బిఎన్బి నెట్వర్క్ అండర్ బిఎన్బి, అలాగే బిఎన్బి నెట్వర్క్ లో అండర్ ఐస్ కాయిన్. ఓకే, సో ఇప్పుడు నా దగ్గర బిఎన్బి $2 వర్త్ ఉంది. సో అందులో నేను $1 వర్త్ నేను ఐస్ కాయిన్ కొనాలనుకుంటున్నాను. సో చూడండి ఇప్పుడు ఇక్కడ 345 కాయిన్స్ వస్తున్నాయి నాకు. ఎంత $1 పెట్టి $1 కన్నా తక్కువే కొంటున్నాను. సో ఇక్కడ నేను స్వాప్ కొట్టేస్తున్నాను. సో ట్రాన్సాక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇందాక 984 ఉంది కదా కాయిన్స్, ఇప్పుడు 1328 అయింది. సో ఇది ఒక స్వాప్ అన్నమాట. సో ఇలాగ మీరు ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కూడా చేయొచ్చు, అలాగే ఒకే నెట్వర్క్ లో ఉన్న కాయిన్ లో వేరే ఒక కాయిన్ నుంచి ఇంకో కాయిన్ కూడా స్వాప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫీచర్స్ అని ఉంది కదా, సో ఈ ఫీచర్స్ అనేది ఓన్లీ టెక్నికల్ గా తెలిసిన వాళ్ళే చేయండి, తెలియని వాళ్ళు వదిలేసేయండి. ఇదేంటంటే సింపుల్ గా మీకు చెప్తాను. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, కానీ 1000 రూపాయలు పెట్టి ట్రేడ్ చేయాలనుకుంటే 10x లెవరేజ్ తీసుకొని చేయొచ్చు అనమాట. సో అది చాలా కొంచెం రిస్కీ, తెలిసిన వాళ్ళు మాత్రమే చేయండి. నేనైతే తెలియని వాళ్ళ కోసం అయితే ఇది నేను ఎంకరేజ్ చేయను, ఎందుకంటే డబ్బులు పోతాయి. ఓకే, సో ఇది అన్నమాట. సో ఈ విధంగా మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఇక్కడ హెచ్సిఎస్ స్కోర్ అనేది పెరుగుతుంది. దానివల్ల మీకు ఏవైతే అన్వెరిఫైడ్ ఉన్నాయో, ఇప్పటి వరకు మనం మైన్ చేసేవన్నీ కూడా అన్వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్, అవి వెరిఫై అవ్వాలంటే హెచ్సిఎస్ స్కోర్ బట్టి మీకు ఫేజ్ వైజ్ కొంచెం మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీగా కన్వర్ట్ అవుతాయి. రేపు పొద్దున్న లిస్టింగ్ అయినప్పుడు ఐటీఎల్జీకి అగెనిస్ట్ గా ఐటీఎల్ కాయిన్ అయినా ఇవ్వచ్చు, లేదా ఐటీఎల్జీ కాయిన్ నే డైరెక్ట్ గా లిస్ట్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఎన్కాష్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, లేదా ఇదే వాలెట్ లో మనకి యూఎస్డిటీ కింద కన్వర్ట్ చేసుకునే ఆప్షన్ అయితే వస్తుంది. ఓకే, సో ఎవరు అయితే మిస్ అవ్వకండి. మంచి యాప్ అయితే చాలా బాగుంది, ఇంటర్ఫేస్ చాలా బాగుంది. సో యూజ్ చేయండి. మీకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయితే అన్ని ట్రాన్సాక్షన్ చేసుకొని మీకు హెచ్సిఎస్ కోడ్ ఎంటర్ చేసుకొని మీరు హెచ్సిఎస్ కోడ్ అయితే పెంచుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, సో అది అయితే మీరు చూపిస్తాను చూడండి.
ఇక్కడ నేను క్లియర్ గా పెట్టేశాను ఫ్యూచర్స్ కూడా అండ్ స్వాప్ కూడా. నా దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి, నాది మా బ్రదర్ది. సో 2 కూడా మీకు ఇస్తున్నాను, ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. 2 కూడా 60-40 పెట్టాను. అంటే మీరు చేసే ప్రతి స్వాప్ లో ఫీజు వచ్చిన దాంట్లో 40% నాకు వస్తుంది, 60% మీకే వచ్చేస్తుంది. ఓకే, మిగతా బై డిఫాల్ట్ మీకు 100% ఎవరైతే కోడ్ యూజ్ చేశారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది చూసుకొని మీరు ఎంటర్ చేసుకోండి. మీరు యాప్ స్టార్టింగ్ లో ఎవరికైతే లాగిన్ తో చేశారో అదే లాగిన్ తో చేయాల్సిన అవసరం లేదనమాట, వేరే వాళ్ళది కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేయండి, లేదా మీ ఫ్రెండ్ది ఇచ్చుకోండి. ఓకే, సో వీడియో నచ్చినట్టయితే వీళ్ళంత ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అయితే ఫాలో అవ్వండి మస్ట్ అండ్ షుడ్ గా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు స్వాపింగ్స్ ఇవన్నీ కూడా వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి, సో క్రిప్టో నాలెడ్జ్ అనేది ఎంతో కొంత అవసరం ఇక మీదట మైనింగ్. ఎందుకంటే ఇన్నాళ్ళు అయితే 24 hours ఒకసారి బటన్ నొక్కితే చాలు అనుకునేది. బట్ ఇంటర్లింక్ వాళ్ళు పూర్తిగా దాన్ని మార్చేశారు. పూర్తిగా ఎవరైతే యాక్టివ్ గా అండ్ వాళ్ళు చెప్పిన ప్రతి టాస్క్ చేస్తారో వాళ్ళకే వాళ్ళు రివార్డ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అది ఒక విధంగా మంచిదే, ఇంకో విధంగా ఏంటంటే కొంతమందిని డిస్కరేజ్ చేసినట్టే, ఎందుకంటే నాలెడ్జ్ లేని వాళ్ళు చేయలేరు కదా అన్ని. సో 2 విధాలుగా మనం చూడొచ్చు. సో ఎవరైతే నాలెడ్జ్ పెంచుకోవాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మన ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి. నేను ఫ్యూచర్ లో ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఒక కోర్సు లాగా రెడీ చేసి మీకు ఫ్రీగానే ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అందులో మీరు భాగం అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడే జాయిన్ అయితే నాకు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి నాకు కూడా చేయాలనే మోటివేషన్ అయితే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.